హాయ్ అండి. ఈరోజు మీకు నేను మా టిఫిన్ సెంటర్లో చేసే అల్లపు చట్నీని చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. అసలు అల్లపు చట్నీ చేయాలంటే ఏ అల్లం వాడాలి, ఏ పదార్థాలు ఎంతెంత మోతాదులో వాడితే మనకు అల్లపు చట్నీ అనేది రుచిగా వస్తుంది. మీ టిఫిన్ సెంటర్లోకి కానీ, మీ హోటల్లోకి కానీ, లేదా మీరు ఇంట్లో చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా చేసి చూపించానండి. మరి నేను చెప్పినట్లుగానే చేశారంటే 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి అల్లపు చట్నీ చేసేద్దాం. అల్లపు చట్నీ చేయడానికి ముందుగా మనం అల్లాన్ని కాటా పెట్టుకుందాం. ఇది మామూలు అల్లం కాదండి, మామిడి అల్లం. మనకు టిఫిన్స్లోకి ఈ మామిడి అల్లాన్ని వాడితేనే రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 260 గ్రాములు ఉందండి. మనం కడిగితే 10 గ్రాములు పోతుంది కాబట్టి పావు కిలో అల్లం. మనం పావు కిలో అల్లం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పావు కిలో అల్లానికి మనం ఏ పదార్థం ఎంత మోతాదులో తీసుకుంటే మన చట్నీ రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నది చూద్దాం. ఒక 70 గ్రాములు చింతపండు, ఒక 30 గ్రాములు ధనియాలు, అలాగే ఇప్పుడు మినపప్పును కూడా కాటా పెట్టుకుందాం. నేను ఇక్కడ ఈ పావు కిలో అల్లానికి 1/2 కిలో మినపప్పు తీసుకుంటున్నానండి. చూశారు కదండి, 1/2 కిలో మినపప్పు. ఇప్పుడు బెల్లం కూడా కాటా పెట్టుకుందాం. నేను 300 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా పక్క పెట్టేసి ఇప్పుడు ఒక 100 గ్రాముల రాళ్ళ ఉప్పుని కూడా కాటా పెట్టుకుందాం. మనం నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పునే వాడాలి, అప్పుడే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఒక 120 గ్రాముల ఎండుమిర్చిని కూడా కాటా పెట్టుకుందాం. ఇక్కడ 60 గ్రాములు అయిందండి. మనకు బౌల్ పట్టట్లేదు కదా, ఇంకో 60 గ్రాములు కూడా కాటా పెట్టుకుందాం. నూట 120 గ్రాములు తీసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు మనం తొడియాలు తీస్తే 20 గ్రాములు లెస్ అవుతుంది కాబట్టి 100 గ్రాములు ఎండుమిర్చి. మీరు తొడియాలు తీసుకున్న మిర్చి దానికి 100 గ్రాములు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా మనం చింతపండుని క్లీన్ చేసుకుందాం. ఇలా కడుక్కున్నాం కదా. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. చింతపండుని కంపల్సరీ కడగాలండి, ఎందుకంటే దాంట్లో మట్టి, ఇసుక ఇవన్నీ ఉంటాయి. మనం అలాగే వేసామనుకోండి చట్నీ త్వరగా పాడైపోతుంది, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం తినేటప్పుడు ఆ ఇసుక పంటి కింద పడితే మనం తినలేం. అందుకు కాబట్టి కంపల్సరీ టిఫిన్ సెంటర్ వాళ్ళైనా సరే, ఇంట్లో చేసుకునే వాళ్ళైనా సరే, కంపల్సరీ చింతపండు అన్నది శుభ్రంగా కడుక్కుంటే మనకు రెసిపీ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసి మనం తీసుకున్న ఈ అల్లాన్ని శుభ్రంగా కడుక్కుందాం. అల్లాన్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే మనకు ఆ పై పొరంపటి మట్టి, ఇసుక అంతా పేరుకుపోయి ఉంటుంది. మనం ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకు చట్నీ అన్నది నిల్వ ఉంటుంది. చూశారు కదా, ఇలా శుభ్రంగా రుద్ది క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు త్వరగా గ్రైండ్ అవుతుంది. అబ్బా, అల్లం కట్ చేసినట్టు లేదండి, మామిడికాయ కట్ చేసిన ఫ్లేవర్ వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఇక్కడ చింతపండు కూడా నానిందండి. ఇప్పుడు పులుసు తీసుకుందాం. చింతపండుని ఇలా పులుసు తీసుకున్నాం కదా. ఇప్పుడు వడగట్టుకుందాం. మనం చేసేది చట్నీ అయినా, కర్రీ అయినా, ఏదైనా సరే మనం ఎంత నీట్గా చేసుకుంటే మనకి అంత మంచిది. చింతపండుని ఇలా పులుసు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పులుసును కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 150 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ మెంతులు, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఈ అల్లం ముక్కల్ని కూడా వేసుకుందాం. ముందు ఈ అల్లం ముక్కల్ని ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా. ఇందులోనే ధనియాలు, మినపప్పు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకుందాం.
ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా, ఇందులోనే టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని మరో నిమిషం పాటు వేపుకుందాం. మనం అల్లం చట్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అల్లాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చింతపండుని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కూడా ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే మినప్పప్పుని ఎర్రగా వేయించుకోవాలి, లేదనుకోండి పచ్చడి నిల్వ ఉండదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా నిల్వ ఉండదు, బయట పెట్టినా నిల్వ ఉండదు. ఇంకోటి ఏంటంటే మెంతులు కంపల్సరీ వాడాలి. చేదు వస్తుందని మాత్రం అనుకోవద్దు. మెంతులు లేకపోతే అస్సలు నిల్వ ఉండదు పచ్చడి, అసలు ఫ్లేవరే ఉండదు. ఇదండి. ఇలా కనుక మనం అల్లం చట్నీ చేసుకుంటే ఒక గాజు సీసాలో తీసి పెట్టుకుంటే మనం రూమ్ టెంపరేచర్లో పెట్టినా కూడా 6 నెలల దాకా నిలువ ఉంటుంది. మనకు చాలామంది ఏం చేస్తారంటే అల్లం చట్నీ వేసేటప్పుడు కారపొడి వాడతారు. కారపొడి అస్సలు వాడకూడదు. ఇలా ఎండుమిర్చిని వేపుకొని చేసుకుంటేనే దాని అల్లం చట్నీ రుచి. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. మనకి ఇవి చల్లారేలోపు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు పులుసుని ఉడికించుకుందాం. మనం చింతపండు పులుసు ఉడికించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, లేదనుకోండి అడుగు పడుతుంది. అడుగు పట్టిందంటే పచ్చడి మొత్తం మారిపోతుంది. ఆ స్మెల్ మారిపోతుంది, ఆ టెక్స్చర్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, తినటానికి కూడా పనికిరాదు. కాబట్టి మనం దగ్గరుండి ఉడికించుకుందాం. చింతపండు పులుసు మరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. మనకు చింతపండు పులుసు అనేది చిక్కబడేంత వరకు మరిగించాల్సిన అవసరం లేదండి, ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపుకొని దినుసులను ఇందులో వేసుకుందాం. మనకు మొత్తం ఒకేసారి జార్లో పట్టదు కాబట్టి నేను సగం సగం రుబ్బుతున్నానండి. ఇప్పుడు తీసుకున్న ఉప్పులో సగం ఉప్పు వేసుకుందాం. అలాగే సగం చింతపండు పులుసుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం తీసుకున్న 300 గ్రాముల బెల్లంలో 150 గ్రాముల బెల్లం వేసి మరోసారి గ్రైండ్ చేసుకుందాం. మనం బెల్లం ముందుగానే వేయకూడదండి, వేస్తే బెల్లంలో ఉన్న ఈ జిగురికి మినపప్పు నలగదు, అందుకు కాబట్టి చివరిలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అల్లం చట్నీ ఫ్లేవర్ అయితే అదిరిపోయిందండి. మనం మామిడి అల్లం వేసాం కదా, ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. చూసారు కదండి, మనం తీసుకున్న క్వాంటిటీకి మనకైతే ఇంత పచ్చడి వచ్చింది. పచ్చడి కలర్ అన్నది మనం తీసుకున్న మిరపకాయను బట్టి మాగే కొద్దీ రంగు వస్తుంది. చూశారు కదండి, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే ఇలాగే పక్కా కొలతలతో మీకు రెసిపీ చూపిస్తాను. మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.